2009లో మాత్రమే తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరేయటం జరిగింది. అప్పట్లో కందుల నారాయణ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా గెలవటం జరిగింది. కుందూరు పెదకొండారెడ్డి మీద కూడా, అంటే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కుందూరు నాగార్జున రెడ్డి తండ్రి మీద కూడా కందుల నారాయణ రెడ్డి భారీ విజయాన్ని నమోదు చేసుకొని ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవటం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత 2 సార్లు వైసీపీ అక్కడ పోటీ చేసినప్పటికీ కూడా 2 సార్లు కూడా ఒకసారి జంకే వెంకటరెడ్డి కందుల నారాయణ రెడ్డి మీద గెలవటం జరిగింది. 2019 ఎన్నికల్లో నాగార్జున రెడ్డి కందుల నారాయణ రెడ్డి మీదే గెలవటం జరిగింది. దాదాపుగా 3 సార్లు పైగా ఆయన కూడా కందుల నారాయణ రెడ్డి బరిలో ఉన్నప్పటికీ 2024 ఎన్నికల్లో ఆయన ఒకే శపథం చేశాడు. నేను గనక ఈ 2024 ఎన్నికల్లో గనక మార్కాపురంలో గనక గెలకపోతే నా ప్రాణాలు తీసుకుంటానని కూడా ఆయన బహిరంగంగా కూడా ప్రకటించి కూడా కార్యకర్తలని విస్మయానికి గురి చేసినటువంటి వీడియోలు కూడా మనం చూసాం. ఎందుకంటే ఒక పబ్లిక్ మీటింగ్లోనే ఆయన తర్వాత జరిగినటువంటి కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా ఆయన చెప్పారు, నేను నియోజకవర్గాన్ని దాదాపుగా 2 దశాబ్దాలుగా కనిపెట్టుకుని ఉన్నాను. నియోజకవర్గ ప్రజలకు ఒకసారి నాకు ఆశీర్వదించి ఎమ్మెల్యేగా సీటు కేటాయించారు. నేను ప్రజలకు అప్పట్లో సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది. తదనంతరం జరిగిన పరిస్థితుల్లో కూడా నేను ప్రజల పక్షాన నుంచున్నాను. కాబట్టి నాకు ఈసారి కనుక ఎమ్మెల్యేగా కనుక అవకాశం ఇవ్వకపోతే నేను ఇది చేసుకుంటానని కూడా ఆయన బహిరంగంగానే చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అనూహ పరిణామాల మధ్య కూడా మార్కాపురం నియోజకవర్గం వైసీపీ తరపు నుంచి కూడా అన్నారాంబాబు బరిలోకి దిగటం జరిగింది. మరి అన్నారాంబాబు వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిగా, స్థానిక లోకల్ లీడర్గా కూడా ఇక్కడ అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఆయనకు సంబంధించినటువంటి కాలేజీలు కూడా మార్కాపురం కిడ్స్ కాలేజీలు కూడా ఈ నియోజకవర్గంలో ఉండటంతో ఆయన గిద్దలూరు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా స్థానికంగా మార్కాపురంలోనే నివాసం ఉంటూ మార్కాపురంలోనే ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైనటువంటి సందర్భాలు కూడా చూసాం. ఇక్కడ క్యాడర్ను మమేకం చేసుకోవటంలో, ద్వితీయ శ్రేణి లీడర్షిప్ను సమన్వయం చేసుకోవటంలో కూడా అన్నారాంబాబు సక్సెస్ అయ్యాడని, పోల్ మేనేజ్మెంట్ విషయంలో కూడా అన్నారాంబాబు కందుల నారాయణ రెడ్డి కంటే అడుగు ముందుకేసి కూడా ప్రజల మద్దతు తనకే ఉందని చెప్పి కూడా ఆయన ఘంటాపదంగా వైసీపీ కార్యకర్తలు అయితే చెప్పుకుంటున్నటువంటి సందర్భాలు మనం చూసాం. ఎందుకంటే మార్కాపురం నియోజకవర్గం 2009 మినహా ఆ నియోజకవర్గంలో కాంగ్రెసు వైసీపీ ఎక్కువ గెలిచినటువంటి లిస్టులో కూడా మనం చూసాం. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కానీ వైసీపీ పార్టీ తరపు నుంచి కూడా దాదాపుగా మనకి అంటే మనం 1983 నుంచి కూడా, అంటే మార్కాపురం నియోజకవర్గం 1955లో ఏర్పాటు అయిన దగ్గర నుంచి కూడా దాదాపుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఎక్కువగా కూడా ఈ నియోజకవర్గంలో అటు ఇటు తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ కానీ, అంతకుముందు సిపిఐ ఈ పార్టీల తరఫున కూడా పోల సుబ్బయ్య తదితర మహానుభావులు పోటీ చేసినటువంటి పోల సుబ్బయ్య కూడా సిపిఐ తరఫున కూడా 1978లో గెలవటం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఈ మార్కాపురం నియోజకవర్గంలో ప్రత్యేకించి వైసీపీ తరఫున కానీ తెలుగుదేశం పార్టీ తరఫున కానీ వారిరువురు కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులే ఎక్కువ బరిలో ఉన్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకి 1955 నియోజకవర్గం ఏర్పడి అయిన దగ్గర నుంచి కూడా 2019 నియోజకవర్గం 2019 సంవత్సరం వరకు కూడా దాదాపుగా వీళ్ళలో పోటీ చేసిన వాళ్ళు ముస్లిం ఒకళ్ళు ఉన్నారు, పోల వెంకట మన సిపిఐ తరపు నుంచి కూడా ఒకళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే అటు ఇటు కూడా 2 పార్టీల్లో కూడా పోటీ చేసినటువంటి దృశ్యాలు మనం చూసాము. ఈ 2024 ఎన్నికల్లో కందుల నారాయణ రెడ్డి విజయదుందుబి మోగిస్తాడా, అనూహ్యంగా రంగంలోకి దిగినటువంటి అన్నారాంబాబు గెలుస్తాడా అనేది కూడా ఇక్కడ నియోజకవర్గ ప్రజలు మరో 6-7 రోజుల్లో కూడా ఇక్కడ ఫలితాలు తేలనున్న నేపథ్యంలో మరి ఎందుకంటే ఆలస్యం, వెయిట్ అండ్ సీ.